శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమల ఛానల్. ఫిబ్రవరి 2025 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు ఎలా ఉంటుంది, ప్రేమ, వృత్తి, వ్యాపారం, ధనం, కుటుంబం, ప్రాపర్టీ, హెల్త్ అండ్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. తులారాశి రాశికి అధిపతి శుక్రగ్రహం. తులారాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే సహజంగా గ్రహచారం కాబట్టి తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం. మొదటిగా రాశ్యాధిపతి శుక్రుడు ఈ మాసం అంతా కూడా మీనరాశిలో బలమైన స్థితిలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉన్నారు, రాహుతో కలిసి ఉంటారు. సో రాహు మీనంలో ఉన్నారు కాబట్టి కేతు మనకు కన్య రాశిలో స్థితి పొంది ఉంటారు. ద్వితీయ సప్తమాధిపతి కుజగ్రహం 9వ స్థానంలో మిథునంలో ఉన్నారు. ఈ మాసంలో 24 మధ్యాహ్నం వరకు కూడా ఆయన వక్రీకరించి 24 సాయంత్రం నుంచి వక్రీకరణ వదిలి మిథునంలోనే ఉంటారండి. మరి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురుగ్రహం వృషభ రాశిలో 8వ స్థానంలో ఉన్నారు. మేజర్ మార్పు ఏంటంటే 4 నెలల తర్వాత గురుగ్రహం వక్రీకరణ వదిలిపెట్టబోతున్నారు. 4 ఫిబ్రవరి 2025 మధ్యాహ్నం 1:37 తర్వాత వక్రీకరణ వదులుతున్నారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి యొక్క శనైశ్వరుడు యోగకారకుడు, విలువనిచ్చే గ్రహం కూడా తులారాశి మరియు తులాలగ్నం వారికి. ఆ యొక్క శనైశ్వరుడు 5వ స్థానంలో కుంభంలో మూల త్రికోణ రాశిలో ఉన్నారండి. మరి 9 మరియు 12వ స్థానాధిపతి బుధగ్రహం అవుతారు. బుధుడు 2 రాశులు మారుతారు. 11 ఫిబ్రవరి దాకా మకరంలో ఉండి 12 ఫిబ్రవరి నుండి 5వ స్థానం, పంచమ స్థానం అయినటువంటి ఈ యొక్క కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు. రవి లాభస్థానాధిపతి. ఈ యొక్క రవి గ్రహము 2 రాశులు మారుతారు. మకరంలో 12 ఫిబ్రవరి దాకా ఉంటారు. 13 ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు. సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. మరి విద్యార్థులకు, స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంటుంది. మొదటిగా డిగ్రీ స్థాయి విద్య. చతుర్థ స్థానంలో మొదటి 2 వారాలు 9 మరియు 11వ స్థానాధిపతులు రవి బుధులు ఉన్నారండి. ఎక్సలెన్సీ ప్రదర్శిస్తారు. మంచి తెలుగుతో ముందుకు వెళ్తారు. ఒక సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకు వెళ్తారు. ఈ యొక్క డిగ్రీ స్థాయి ఎవరైతే విద్యను అభ్యసిస్తూ ఉంటారో, ఒకవేళ మీరు ఏదైనా 11th అని డిజైర్ ఫుల్ఫిల్మెంట్, మంచి కాలేజీలో సీటు పొందేందుకు రాసే ఎగ్జామ్స్ కూడా మంచి ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చండి. మరి పంచమ స్థానాధిపతి పంచమంలోనే ఉన్నారు. మళ్ళీ 9, 11 స్థానాధిపతులు అయినటువంటి యొక్క రవి బుధులు 13 నుండి కుంభంలోకి శని, రవి, బుధ కాంబినేషన్ ఉందండి. సో రవి బుధ మంచి ఇంటెలిజెన్స్కి, డాక్టర్స్కి బాగుంటుంది. శని బుధ మ్యాథమెటికల్ స్టూడెంట్స్కి, అకౌంట్స్, ఫైనాన్స్ ఇలాంటి వారికి బాగుంటుంది. రవి శని సేవాభావం, పొలిటికల్ సైన్స్ కావచ్చు, సో మెడికల్కి సంబంధించిన కాబట్టి ఇలాంటి వారికి కూడా బాగుంటుంది. ఏది ఏమైనా కూడా విద్యార్థులకు ఎవరికి చూసినా బాగానే ఉంటుంది. సో 6వ స్థానాధిపతి గురుడు వక్రీకరణ వదిలి 8వ స్థానంలో ఉండబోతున్నారు. 6లో శుక్రుడు ఉన్నారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కూడా పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే మీ యొక్క శుక్రుడు రాహుతో ఉన్నాడు. సోషల్ మీడియా కాస్త దూరంగా పెట్టండి ఎగ్జామ్స్ టైంలో ప్రిపేర్ అవుతున్నప్పుడు. సో దెన్ యూ విల్ అచీవ్ అండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ప్రేమ విషయంలో పంచమ స్థానాధిపతి పంచమంలో ఉన్నారు. 9, 11 స్థానాధిపతి రవి బుధులలో కలుస్తారు 2వ వారం తర్వాత. సో ప్రేమికుల విషయంలో బాగుంది, పాజిటివ్గా ఉంది. సో మంచి కమ్యూనికేషన్, మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుందయ్యారంటే, వృత్తికి సంబంధించి 10వ స్థానం మీద రాహు దృష్టి, 2, 6, 10 చెప్తూ ఉంటాం. 2వ స్థానాధిపతి కుజుడు 9లో ఉన్నాడు. 6వ స్థానాధిపతి రవి 8లో ఉండి వక్రీకరణ వదులుతున్నారు. అంటే ఏంటంటే ఈ మాసంలో వృత్తిలో ఉన్నవారు కాస్త కోపతాపాలు, ఎమోషన్స్ తగ్గించుకోవాలండి. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వెళ్తూ ఉండాలి. మీకు ఇచ్చిన టార్గెట్ మీద ఫోకస్ చేస్తూ ప్రణాళిక ప్రకారం మీ యొక్క టీమ్ మెంబర్స్ హెల్ప్ తీసుకొని పాజిటివ్గా ముందుకు వెళ్తేనే ఫలితం ఉంటుంది. మరికొంతమంది ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నాలు చేసే అవకాశం కనబడుతూ ఉంది. ఏది ఏమైనా 9, 11వ స్థానాధిపతి రవి బుధులు ఎప్పుడైతే కనుక మీకు 4వ స్థానంలో 2వ వారం వరకు ఉంటారో, 2వ వారం లోపు కొంతమందికి పాజిటివ్ శుభవార్తలు కూడా ఉద్యోగ మార్పు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతూ ఉంది. మరి వ్యాపారం 7వ స్థానాధిపతి కుజుడు 24 మధ్యాహ్నం వరకు వక్రీకరణ, మధ్యాహ్నం తర్వాత వక్రీకరణ వదిలిపెట్టుబడి మిథున రాశిలో ఉంటున్నారు. 7, 9 సంబంధం, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, దూర ప్రాంతంలో వ్యాపారం చేసేవారికి, ఇలాంటి వారికి కాస్త బాగుంటుందండి. మరి 11వ స్థానాధిపతి వ్యాపార స్థానం, లాభ స్థానంలో ఉన్నారు కాబట్టి వ్యాపారస్తులకి ఈ మాసంలో కాస్త యోగిస్తుందనే చెప్పాలండి. బాగుంటుంది, పెట్టుబడులు పెడతారు. ఈ యొక్క వ్యాపార భాగస్వామ్యాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలుగుతారు. మరి సంతాన సంబంధం విషయంలో చూస్తే పంచమ స్థానంలో శని ఉన్నారు. 9, 11 స్థానాధిపతులు కలుస్తూ ఉంటారు కాబట్టి 9 అంటే లక్, 11 అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్, 5 అంటే సంతానం,
5 అంటే క్రియేటివిటీ, ప్రేమస్థానం, ఇవన్నీ అవుతాయండి. కాబట్టి మీ యొక్క సంతానం ఎక్సలెంట్గా రాణించగలుగుతారు. వారు అనుకున్న విధంగానే వారి చదువులో కానీ, క్రియేటివ్లో కానీ, కోర్సెస్ జాయినింగ్లో కానీ, అడ్మిషన్లో కానీ ఆ విధంగానే ప్రణాళికబద్ధంగానే చక్కగా ముందుకు వెళ్తుందండి, ఇబ్బంది లేదు. మరి ఇన్వెస్ట్మెంట్లో కూడాను లాభాధిపతి రవి బుధుడితో కలిసి 5వ స్థానానికి వచ్చినప్పుడు పర్టికులర్గా 3-4 వారాలు, మొదటి 2 వారాల కంటే కూడా ఇన్వెస్ట్మెంట్లో, స్టాక్లో కానీ సింపుల్ మనీ ఎర్న్ చేయడానికి ఇది ద బెస్ట్ టైం అండి. ఏది ఏమైనా మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది, రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి దయచేసి గోచార ఫలితాలు మీ యొక్క జన్మజాతక చక్రం చెక్ చేసుకోండి. ఈజీ మనీ రావాలంటే 5, 8, 11 బాగా ఉండాలండి. 7 అంటే ఎదుటి వాళ్ళ ధనం 8 అవుతుంది. సో 8 బాగుంటే అప్పుడు వస్తాయి. సో కాబట్టి చెక్ చేసుకోండి. సీనియర్స్ యొక్క సలహాల మేరకే, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకే ముందుకు వెళ్తే బాగుంటుంది. మరి ప్రాపర్టీ సంబంధం 4వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. మంచి డీల్ వస్తుంది. ఎవరైతే కనుక ఇల్లు, వాహనం, ప్రాపర్టీ కొందాం అనుకుంటూ ఉంటారో అలాంటి వారికి మార్గం సుగమం అవుతుందని చెప్పాలండి. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఉంటుంది, కంఫర్ట్స్ ఉంటాయి. శుక్రుడు రాహు కలిసి ఉన్నారు కదా, సో కాస్త ఎంజాయ్మెంట్ ఉంటుంది. కుటుంబ విషయాలకు వస్తే దూర ప్రాంతంలో బంధుమిత్రులను కలుసుకుంటారు, ఫ్రెండ్స్తో గ్యాదరింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా కాస్త పాజిటివిటీ పెరుగుతుందండి. 6వ స్థానాధిపతి 8లో ఉండి ఒకరికి వదులుతున్నాడు. అప్పులు మెల్లమెల్ల కాస్త తీర్చుకునే అవకాశం కనపడుతుంది. ఏదైనా మీకు కనుక గతంలో ఎంతోగానో ఇచ్చిన డబ్బు, ధనం చేతికి రాకుండా సతాయిస్తూ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే 5వ తేదీ తర్వాత కొంచెం మీకుగా డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇన్సూర్డ్ మనీ కావచ్చు, ఏదైనా మీకు మెచ్యూర్డ్ అమౌంట్ ఏదైనా కూడా వచ్చే స్థితి కూడా కనపడుతుంది. అనుకోని దినం కూడా సడన్గా వచ్చే అవకాశం కూడా బలంగా కనపడుతుంది. సో మొత్తంగా చూస్తే ఏంటంటే పాజిటివ్ ఫలితాలు అధికంగా ఉన్నాయండి. మదర్ హెల్త్ విషయంలో బాగుంటుంది, నో డౌట్ అట్ ఆల్. మరి హెల్త్ విషయంలో చూస్తే మీ యొక్క రాశాధిపతి శుక్రుడు 6వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారు. శుక్రుడు బలంగా ఉన్నారు కానీ రాహుతో ఉన్నారు. రాహుకేతు యాక్సిస్లో ఉంది, 6వ స్థానంలో ఉన్నారు. 6వ అధిపతి 8లో ఉన్నారండి. ముఖ్యంగా డయాబెటీస్, మధుమేహం ఎవరైతే ఉంటుందో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ప్యాంక్రియాస్ సంబంధంగా గ్రహాలు గురు, శుక్ర, సో కాబట్టి కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉంది. మీరు తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించాలి. ద్వితీయాధిపతి కుజుడు 9లో ఉన్నాడు, వక్రీకరించి ఉన్నాడు దుశుభావ రాశిలో. సో కాబట్టి ఏంటంటే సమయానికి భుజించలేకపోవడం, లైట్ అండ్ ఫుడ్ తీసుకోవడం, స్పైసీ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం లాంటి వల్ల కొంచెం ఇబ్బంది వస్తుంది. సో లేడీస్కి విషయానికి బాగానే ఉంటుంది కానీ కొంచెం ఎవరికైతే కనుక హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం సరిపోతుంది. అదర్వైజ్ బాగానే ఉందండి. రెమెడీస్ పరంగా చూస్తే రాశాధిపతి శుక్రుడు 6వ స్థానంలో రాహుకేతుల మధ్యలో ఉన్నారండి. ప్రతిరోజు శుక్రగ్రహ బీజమంత్రం, శుక్రగ్రహ స్తోత్రం, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరం పఠనం చేస్తూ ఉండండి. 6వ స్థానం అంటే సర్వీస్. సో నిజంగా డిజేబుల్డ్ పీపుల్కి, లేడీస్ ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి కూడా, అంటే చిన్న పిల్లలు ఉంటారండి, అమ్మాయిలు ఉంటారు, అలాంటి వారికి సో శుక్రవారం రోజున 6 అంటే వైట్ కలర్డ్ స్వీట్స్ ఏవైతే ఉంటాయి, బెంగాల్ స్వీట్స్ లాంటివి కూడా వాళ్ళకి సర్వ్ చేయండి, హెల్ప్ ఇవ్వండి, బాగుంటుంది. అదేవిధంగా బాగా నానబెట్టిన బొబ్బెలు కూడా ఆవుకు తినిపించవచ్చు. సో ఈ యొక్క చిన్న రెమెడీస్ మనకు అద్భుతంగా పనిచేస్తాయి. మనం జనరల్గా చెప్తూ ఉంటాం ప్రతి వారికి కూడా ఈ యొక్క హెచ్ఆర్ఎంసి, హెల్త్, రిలేషన్షిప్, మనీ, స్పిరిచువాలిటీ అండ్ కెరీర్ గోల్స్ కనుక మనం పెట్టుకొని ఎవ్రీ మంత్ ఏ మంత్ కనుక గోల్స్, ఒక గోల్ కార్డ్ ప్రిపేర్ చేసుకోండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏదైతే ఉందో ఆ మంత్కి అదొక్కటి రాసుకోండి. సో మిగతా హెల్త్, రిలేషన్షిప్స్, మనీ, స్పిరిచువాలిటీ, కెరీర్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో దాన్ని ఏంటంటే మీరు ప్రతిరోజు డైలీ థ్రైస్ కనుక మార్నింగ్, ఆఫ్టర్నూన్, బిఫోర్ గోయింగ్ టు బెడ్ కనుక మీరు చూసుకుంటూ దానికి తగినట్టుగా ప్రాణాఫెక్షన్ చేసుకుంటూ వీక్లీ వన్స్ రివ్యూ చేసుకుంటూ ఉంటే కనుక ఆ ఫోకస్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడికి పోకపోవడం వల్ల అనుకున్నది టాస్క్ని త్వరగా మీరు రీచ్ అయ్యే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుందండి. సో మొత్తంగా చూస్తే ఏంటంటే తులారాశి వారికి ఈ మాసంలో ఫలితాలు కాస్త పాజిటివ్గానే ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.